రైట్. నేను ఒక మాట విన్నాను. నాకు అసలు బీఆర్ఎస్ లో సభ్యత్వమే లేదు, నేను కాంగ్రెస్ వాడినే, నాకు కంటిన్యూ చేయండి అని మీరు అడిగినట్టుగా ఒక వార్త వచ్చింది, నిజమా? బీఆర్ఎస్ లో సభ్యత్వం లేదు, కాంగ్రెస్ లో సభ్యత్వం లేదు నేను ఎప్పుడు అనలేదు. కానీ కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్నటువంటి వాడిని రాజశేఖర్ నేను 2 సార్లు మెంబర్ గా చేశాను. 2004 నుండి 2009 వరకు మెంబర్ చేశాను. 2 సార్లు ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేశాను కదా హుజరాబాద్ నుండి. దాని తర్వాత మళ్ళీ నేను బీఆర్ఎస్ లో అఫీషియల్ గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత వారు అప్పుడు బీసీ కమిషన్ సభ్యుడిగా చేశారు, తర్వాత చైర్మన్ గా ఇచ్చారు. అయితే ఈ హోదాలో ఉన్నప్పుడు బీసీ కమిషన్ సభ్యుడిగా కానీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇది సర్వస్వతంత్రమైనటువంటిది క్వాసీ జ్యుడిషియల్ బాడీ. అందువల్ల పార్టీ కార్యక్రమాలకు వెళ్ళడం, జెండా కప్పుకొని తిరగడం, పార్టీ పక్షాన మాట్లాడడం లాంటివి చేయలేము. జడ్జి మాదిరిగా ఉండాలి. కాబట్టి నేను ప్రస్తుతం ఉన్న పదవి ఏ పార్టీకి సంబంధించినటువంటిది కాదు అనేటువంటి పద్ధతిలో నేను అక్కడక్కడన్నా దాన్ని ఏదో తప్పుదో పట్టించి నాకు పార్టీలోనే మెంబర్షిప్ లేదు, నేను కాంగ్రెస్ లోనే ఉన్నా అని చెప్పి మాట్లాడినట్టు. ఇప్పుడు 6 నెలల ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి దానికి మెంబర్షిప్ తో సంబంధం లేదు.